తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై నెలలో ఎక్కడున్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 17 జూలై దాకా మిథున రాశిలో ఉంటాడు, తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు. కాబట్టి సూర్యుడు వచ్చేసి మనకి ముఖ్యంగా అంటే నెల గురించి చెప్పుకున్నాం కాబట్టి 16వ తారీఖు దాకా మటు ఖచ్చితంగా మనకి మిథున రాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి గురువు కూడా మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడు ఈ నెలలాళ్ళు కూడా. అలాగే బుధుడు వచ్చేసి మనకి ఈ నెలలాళ్ళు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. ఇక కుజుడు సింహరాశిలో ఉంటారు, అలాగే కేతు కూడా సింహరాశిలో ఉంటారు, అలాగే రాహు కుంభరాశిలో ఉంటారు, మరియు శని మటుకు మీన రాశిలో ఉంటారు. కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఈ నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు. గురుగారు, జూలై మాసానికి సంబంధించి కుంభరాశి యొక్క మాస ఫలితాలు తెలియజేయండి. తప్పకుండా. కుంభరాశి అనగా మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి కుంభరాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి యోగదాయకంగా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా 2.5 సంవత్సరాలు వారికి అంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది వాళ్ళకి ఏళ్ళు నడిచిన 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో వెళ్ళిపోతూ ఈ కుంభరాశి వారికి మేలు చేసి వెళ్ళిపోతాడు. అలాగే ముఖ్యంగా గురు ప్రస్తుతం పంచమ స్థానంలో ఉన్నందుకు గురుబలం పరిపూర్ణంగా ఉంది. ఒకటి మటుకు రాహు మటుకు ప్రస్తుతం కుంభరాశిలో ఉందండి. ఇది గ్రహణ సమయం అన్నమాట. సో మనకి సూర్యుడు ఉంటాడు. గ్రహణ సమయంలో సూర్యుడు లాంటి అంత పెద్దవాడు కూడా కనిపించడు. అవును, ఏంటి ఇలా ఉంది అనుకుంటే అది. సో అలాగే ఈ కుంభరాశి వారికి ప్రస్తుతం అక్కడ రాహు ఉండడం చేత గ్రహణ సమయం నడుస్తుంది కాబట్టి ఎంతో మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, ఎంతో హెల్పింగ్ నేచర్ ఉండొచ్చు, ఎంతో బెస్ట్ అయి ఉండొచ్చు. కానీ వీళ్ళు చేసే పనులు ఇప్పుడు ఎవరికి నచ్చవు ఈ అనార్థం కాలం. గ్రహణం అక్కడ ఉంది. సో మనం ఇలా క్లోజ్ అయిపోయి ఉంటాం అన్నమాట. సో అయ్యో అదేంటి అలాంటి మాట అన్నాడు, ఏంటి అలా తిడుతున్నాడు, ఏంటి అలా అనుకున్నాడు. మనం ఏది చిన్న మాట అని కూడా అది అనవసరంగా పెద్దదైపోవడం, అనవసరంగా దెబ్బలాట్లు పెరిగిపోవడం, అనవసరంగా శత్రువులు పెరగడం ఇవన్నీ జరుగుతుంటాయి. అప్పటిదాకా మంచివాడన్నా కూడా ఇవో డబ్బు ఇచ్చుంటే బాగుండేది, ఓ మాట సాయం చేసి ఉంటే బాగుండేది, లేకపోతే ఇలా ప్రవర్తించుకుంటూ ఉంటే బాగుండేది, ఇలా మాట్లాడుంటే బాగుండేది, ఎంతసేపు ఇవే అనమాట. సో మనం ఒరిజినల్ అనేది బయటకు కనిపించదు. మనల్ని అనవసరంగా ఇలా అనుకుంటారు. గ్రహణ సమయం నడుస్తుంది. ప్రతి 9 ఏళ్లకు ఒకసారి ఒక ఏడార్థం గ్రహణ సమయం ఏ రాశి వారికైనా వస్తుంది. ప్రస్తుతం ఇది కుంభరాశి వరకు ఉంది. రాహు ఎక్కడైతే ఉన్నాడో ఆపోజిట్ కేతు ఉంటాడు కాబట్టి సింహరాశి వరకు కూడా ఇదే నడుస్తుంది ప్రస్తుతం. కాబట్టి మనం మౌనంగా ఉండడం ఉత్తమం. అనవసరమైన మాటలు, యుద్ధాలు, అనవసరమైన దెబ్బలాట్ల జోలికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం. ఈ ఒక్క ఏడాది మనం మౌనంగా ఉన్నామనుకోండి, ఈ రాహు మారిపోయాడు అనుకోండి, మళ్ళీ 9 ఏళ్ళ దాకా మనకు ప్రాబ్లం ఉండదు. గురుబలం ప్రస్తుతం బాగుంది, వెళ్ళినట్టు లాస్ట్ ఫేజ్కి వచ్చింది. కానీ ఈ గ్రహణ సమయం లాంటిది నడుస్తాం ప్రస్తుతం. కాబట్టి మనం మౌనంగా ఉండడం ఉత్తమం. దైవబలం దైవానుగ్రహమైన గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అన్ని శుభకార్యాలు మనం అనుకున్న అన్నీ కూడా జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ బాగుంది, ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఒత్తిడి ఆందోళన గృహిణులకి తగ్గుతుంది. అలాగే మెయిన్గా ఇందాక మకర రాశి చెప్పినట్టు కుంభరాశికి కూడా యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం కూడా శుక్రుడే అండి. అలాంటి శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ నెలలాళ్ళు కూడా విపరీతమైన ధనయోగం, మంచి నేమ్ రావడం, ఆఫీస్లో చాలా బాగుండడం, అలాగే నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి నేమ్ అండ్ ఫేమ్ ప్రమోషన్స్ రావడం, బాస్ నుంచి మన్నన పొందడం, అలాగే స్పెక్యులేషన్స్ కలిసి రావడం, షూరిటీస్ పెట్టవచ్చును, మధ్యవర్తిత్వం వహించవచ్చును, అలాగే ఫారిన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మంచి పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. అలాగే వాళ్ళు సెట్స్ ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి అవన్నిట్లో కూడా నెగ్గుతారు, మంచి రిజల్ట్ వస్తుంది. వాళ్ళు మంచి స్కూల్ కానీ కాలేజ్ కానీ లేదంటే కనుక ఫారిన్ వెళ్ళి అక్కడ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వడం కానీ, ఇక్కడే ఇండియాలో వేరే స్టేట్లో కానీ జాయిన్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అద్భుతంగానే ఉందని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఈ మాసం అంతా. మరి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది గురుగారు? వివాహం కావాలి అనుకున్న వాళ్ళకి వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయంటారా? పంచమ స్థానంలో గురువు బాగున్నాడు కాబట్టి దైవబలం దైవానుగ్రహం గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు వివాహం అవుతుంది. ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళు కూడా వాళ్ళ వైవాహిక జీవితం
చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. గురుగారు, మరి వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఆరోగ్య పరిస్థితి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయండి, పెద్దవి మేజర్గా అయితే ఉండదు. వాటి చిన్న చిన్నవే కాబట్టి అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ నెలలు అయిపోయిన తర్వాత మటు ఖచ్చితంగా ఆగస్టు నుంచి మటుకు వీళ్ళ ఆరోగ్యం ఇంకా చాలా బాగుంటుంది. కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో పాటించవలసిన పరిహారాల గురించి తెలియజేయండి. ప్రస్తుతం సప్తమ స్థానంలోనే ఈ కుజకేతులు ఉన్నారు కాబట్టి వీరు కూడా ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. వీళ్ళు కనుక స్కందగిరి టెంపుల్ అని చెప్పాను కదండి, పద్మారావు నగర్లో సికింద్రాబాద్. అక్కడ హోమం మరియు అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి చేయిస్తే చాలా మంచిది. మీ పేరు గోత్రంతో ఖచ్చితంగా ఒక్కసారి మనం అటెండ్ అవ్వాలండి. ఎంతసేపు ఆన్లైన్లో కడితే కాదు, ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా డబ్బులతో వెళ్ళిపోతే కాదు, డబ్బులతో కడితే కాదు, మనం మనస్ఫూర్తిగా వెళ్ళి అక్కడ 7:30 to 10:30 3 గంటల సేపు చేస్తారు. మనం ఏం తీసుకెళ్ళక్కర్లేదు, జస్ట్ అక్కడ కూర్చుంటే చాలు, వాళ్ళు చేస్తూ ఉంటారు. జస్ట్ మన ఐడియల్ ఎదురకుండా ఇలా చేతులు దండం పెట్టుకుని మన మనస్సు ప్రశాంతంగా పెట్టుకుని మనం ఏదైతే కోరిక ఉందో అది జస్ట్ అనుకుని అక్కడ కూర్చుంటే చాలు, వాళ్ళే చేస్తూ ఉంటారు. అది జస్ట్ అది చూస్తే చాలు, మంచి ఫలితం. అదంతా ఇద్దరు తీర్థ ప్రసాదాలు తీసుకుంటే సరిపోదు. సో ఒక్కసారి చేస్తే మటుకు ఈ ఏడాది అంతా కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో అన్ని విధాలు మీకు మంచి చేకూరుతుంది. గురుగారు, కుంభరాశికి సంబంధించిన మాస ఫలితాలు తెలియజేశారు, అలాగే పాటించాల్సిన పరిహారాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, సంతానం, ఆరోగ్యం, ఆర్థికం, ఇలా ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు నుంచి మీరు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేసి లేదంటే వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు. ఇదండి కుంభరాశికి సంబంధించి ఈ మాసం మాస ఫలితాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.